రంగ 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 మార్తాండ రంగనాయకి. అలాంటిదా లల్లి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఆ ధనంజయరావుతోనే ఆ ఇంట్లో ఉన్న నగలు డబ్బులు అన్ని కొట్టేశాం. మళ్ళీ అదే బ్యాచ్ ని ఎరేసి ధనంజయరావుని భయపెట్టి ఆస్తి కూడా రాయించేసుకున్నాం అనుకో. అప్పుడు నాకు పడిన దానికి 10 మీ ఇద్దరికే పడుద్ది. లేదలుడు, సూర్యకాంతం కొట్టిన తర్వాత కూడా నేను కామ్గా ఉంటే అది నా ఇజ్జత్కే సవాల్. దానికి రిటర్న్ గిఫ్ట్ వెంటనే ఇచ్చేస్తాను అల్లుడు. ఆ లల్లి వాళ్ళని అడ్డు పెట్టుకుని ధనంజయరావుతోనే సూర్యకాంతానికి గట్టి వార్నింగ్ ఇప్పిస్తా. అది మళ్ళీ మన జోలికి రావాలంటే భయపడాలి. మన వైపు చూడాలంటే వణకాలి. అబ్బా, వణికేలా చేస్తా. ఏమే మీ అమ్మ డైలాగులు చెప్పడం, శపథాలు చేయడం ఇవన్నీ కామనే గాని. అబ్బా, వేణీలు పెట్టవే, వెళ్ళి స్నానం చేస్తా. సరే. అమ్మా, అబ్బా, అమ్మా. సూర్యకాంతం, నువ్వు నా అల్లుణ్ణి కొట్టావు కదూ, ఇప్పుడు నిన్ను నేనెలా కొడతానో చూడు. ఎందుకు రాలేదు మేడం? వచ్చారు. వచ్చి ఏం చేశారు? అదేమో ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. అబద్ధం చెప్పాలని చూడకు, నిజం చెప్పు. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు సూర్య? అవునమ్మా, నువ్వు చీరలు చూపించి బయలుదేరు. ఎందుకు నాన్న అంత కంగారు పడుతున్నారు? కంగారా? అబే, దేనికిరా కంగారు? ఏం లేదులే. నువ్వు చెప్పు. అంటే ఆ రోజు ఈ రంగనాయకి గారు కెమెరా ఏంటి కెమెరా ఏంటి? నువ్వు చూసావా? చీరలు తెచ్చిందాను, చీరలు ఇచ్చాను. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? అమ్మ సూర్య, సూర్య, నాలుండే కొడతావా? అత్తా, అమ్మ సూర్య, ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? ఈ మొత్తం అంతటికి సూత్రధారివి నువ్వే. ముందు నిన్ను కొట్టాలి. అమ్మ సూర్య, అమ్మ సూర్య, వద్దు. చెప్తాను.
చెప్తాను చెప్తాను. చెప్పు. ఆ రోజు షాపింగ్ మాల్లో కెమెరా కొన్నాను. అది ఆ బాంబు హడావిలో పగిలిపోయింది. దానికి డబ్బులు ఇవ్వలేదు. అందుకనే ఆ అమ్మాయి కెమెరా అంటుంది. అంతే అంతే. అమ్మా, కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. ఏంటి నిజం చెప్పేది? చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ముందు వాళ్ళు వదిలిపెట్టు. నానా, సూర్య ఇలా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే మేము ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండం. నిజమేంటో తెలుసుకోవాలి కదా అక్క. ఎవరు ఏ నిజాలు తెలుసుకోనక్కర్లేదురా. అమ్మా సూర్య, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మావయ్య, దయచేసి వాళ్ళతో పెట్టుకుని రచ్చ చేయొద్దు. అమ్మా, తీసుకున్న చీరలు చాలు గాని ఇక నువ్వు వెళ్ళు. అలాగే సార్. తిని తుంపదగా ఇది కొట్టిన దెబ్బలకి మూతులు ముక్కులు పగిలిపోయాయి. చూస్తుండవే, నిన్ను ఏం చెయ్యాలో అది చేస్తా. ఏం సూర్య ఇది? నిజమేంటో బయటపడుతుంది అనుకుంటే కెమెరా కొన్నాను, అది పగిలిపోయింది అంటున్నారేంటి? ఏదైతేనే షాపింగ్ మాల్ పేరెత్తగానే మీ అక్కల్లోనూ మావయ్య గారిలోనూ కంగారు మొదలవటం నేను చూశాను. మా విషయంలో మీరేం కల్పించుకోవద్దు. విడిపోయిన వాళ్ళని కలపాలనుకుంటుంటే విడదేయాలని చూస్తారంటమ్మా మీరు. నాన్న, వీళ్ళిద్దరూ కలవటం, పెళ్లి రోజు జరగటం వాళ్ళకి ఇష్టం లేదు నాన్న. సర్లేరా, సూర్యకాంతానికి ఇష్టం లేనప్పుడు మనం ఎంత బ్రతిమలాడి మాత్రం ఏం ప్రయోజనం? నానా, పెళ్లి లేదు, పెళ్లి రోజు లేదు, వదిలేసేయండి. సరే మావయ్య, నా బాధను అర్థం చేసుకున్నందుకు మీకు థ్యాంక్స్. మీరెప్పుడు ఇంతే. కలుసున్న వాళ్ళని విడగొట్టడం, కలవాలనుకుంటే మళ్ళీ అడ్డుపడుతున్నారు. మీ తమ్ముడిగా పుట్టడం నా దురదృష్టం. చిచ్చి, అది కాదు మావయ్య. వద్దమ్మా,
నేను నిన్ను కన్విన్స్ చేయలేను. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడొద్దు. మీ పెళ్లి రోజు గ్రాండ్గా జరిపించాలని, మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చెయ్యాలని ఎంతో ఆశపడ్డాను. అందుకే అందరినీ పిలిపించాను. వాళ్ళు ఈ ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు జరగడం లేదు అని చెప్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? చెయ్యని ఫంక్షన్కి మమ్మల్ని ఎందుకు పిలిచారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నువ్వు నా మాట కాదను అనే నమ్మకంతోనే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. కానీ ఎవరిష్టాలు వాళ్ళవి. నా ఆశలతో కలలతో ఎవరికి పనుందమ్మా ఇక్కడ? వాళ్ళందరి ముందు పరువు పోగొట్టుకోవడం కంటే గుండెపోటు వచ్చి చచ్చిపోయినా బాగుండేదమ్మా. మా మావయ్య గారు ఆ నల్లపూసల దండని మా ఆయన చేతికిచ్చి 10 మంది ముందు నా మెళ్ళో వేయించేవారు. అప్పుడు పిల్లలిద్దరికీ ఇలా దొరికిపోయేవాళ్ళం. ఆయనకి భార్యగా, ఈ ఇంటికి కోడలిగా, పర్మనెంట్గా ఇక్కడే ఉండాల్సొచ్చేది. అలా ఉండటం నాకిష్టం లేదు. మీ వల్ల నాకు ఆ బాధ తప్పింది. అందరూ వచ్చేశారు అని మావయ్య గారు నన్ను ఇబ్బంది పెట్టి ఆయనతో నా మెల్లో నల్లపూసలు వేయించాలని చూస్తే ఆ నల్లపూసల్ని విసిరికొట్టి నేనింటి నుంచి వెళ్ళిపోతాను. రంగనాయకి, మీరిద్దరు కలిసి నాకు చాలా మేలు చేశారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటే ఇలా ట్విస్ట్ ఇచ్చింది? మనం దానికి హాని చేయాలని ప్లాన్ చేస్తే అది మంచైందేంటే? ఇప్పుడు హాని చేద్దాం. సూర్య ఏం చెప్పింది? తనకు ఇంటి కోడలుగా ఉండడం ఇష్టం లేదు అని చెప్పింది. కాదని నల్లపూసల దండ తన మెళ్ళో వేయాలని చూస్తే ఆ నల్లపూసల దండ విసిరికొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పింది కదా. అయితే ఏంటంటావేంటి? ఇప్పుడు ఫంక్షన్ జరిగేలా చేశామనుకో, చైతు నల్లపూసలు సూర్య మెళ్ళో వేయడానికి రెడీ అయిపోతాడు. ఓ, అప్పుడు సూర్య వెళ్ళిపోతుంది. కానీ ఫంక్షన్ జరగకూడదని చెప్పాం కదే. ఇప్పుడు జరగాలని చెప్దాం. సూర్య వెళ్ళిపోతే మనకి ఇంట్లో అడ్డే ఉండదు. అప్పుడు ఇంకే ఉందే, మనం ఆడింది ఆట, పాడిందే పాట, అంతే. ఈ ఆస్తికి నేను యువరాణిని, నువ్వు మహారాణివి. విడిపోయిన నా కొడుకు కోడలు ఏనాటికైనా దగ్గరవుతారు, తిరిగి మళ్ళీ ఇద్దరు ఒకటవుతారనే ఆశ ఉండేది. ఆ ఆశలు కాస్త అడియాసలైపోయాయి. పెళ్లి రోజుతో అయినా వాళ్ళిద్దరినీ ఒకటిగా చేద్దామని తాపత్రయపడ్డాను. కానీ నా కోడలు ఎందుకు ఒప్పుకోవట్లేదో అర్థం కావట్లేదు. నమ్ముకున్న నువ్వు కూడా నా మీద కక్ష కట్టావు. ఇవన్నీ చూస్తూ భరించడం కంటే నువ్వు నన్ను చంపేయచ్చు కదయ్యా, చంపేయచ్చు కదా. నాన్నా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మీరు చెప్పినట్టే పెళ్లి రోజు జరిపించడం లేదు కదా. ఇంకా ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? అసలు ఆ రంగనాయకి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? వాళ్ల పేడ ఎప్పుడు విరగడవుతుందో. తమ్ముడు పెళ్లి రోజు జరిపించట్లేదనే కదా నాన్న నువ్వు బాధపడుతున్నావు? అవును. ఆ విషయం గురించి అయితే నువ్విక బాధపడాల్సిన అవసరం లేదు నానా. అవును నాన్న, ఇవాళ తమ్ముడు పెళ్లి రోజుని ఘనంగా జరిపిద్దాం. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? వాడి పెళ్లి రోజు జరగకూడదని ఆ రంగనాయకి వాళ్ళు చెప్పారని కదా మీరు నాకు చెప్పారు. అందుకే కదా నేను కూడా వద్దులే అని చెప్పి వచ్చేశాను. లేదు నాన్న, ఇప్పుడు ఆ రంగనాయకి వాళ్లే వచ్చి పెళ్లి రోజు జరిపించుకోమని చెప్పి వెళ్లారు.
నిజమా? మేము ముగ్గురం బాధపడుతూ ఉంటే వాళ్ళొచ్చి మమ్మల్ని చూసి సరే పెళ్లి రోజు జరిపించుకోండి అని చెప్పి వెళ్లారు. మ్హూ. ఎదుటి వాళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోయే రకాలు కాదే వాళ్ళు. పెళ్లి రోజు జరగకూడదన్న వాళ్ళు జరిపించుకోమని ఎందుకు చెప్పినట్టు? ఏమో నాన్న, ముందు ఎందుకు పెళ్లి రోజు వద్దన్నారో మళ్ళీ ఎందుకు చేయమంటున్నారో మాకైతే తెలీదు. ఏదైతేనేం తమ్ముడు పెళ్లి రోజు జరగడం మనకు ఆనందమే కదా, జరిపించేద్దాం నాన్న. అమ్మని సూర్యకాంతమా, కంత్రీదని తెలుసు కాని మరీ ఇంత కంత్రీదని తెలీదల్లుడు. ఇదిగో ఇదంతా దీనివల్లే అనవసరంగా దరిద్రపు గుట్టు ప్లాన్ చెప్పింది. హ! అయితే నేను నీకో ప్లాన్ చెప్తానమ్మా. ఏంటది? ఆ చేతితో నల్లపూసలు సూర్యమెళ్ళలో వేస్తేనే కదా పెళ్ళైనట్టు. అప్పుడే కదా తిరిగి సూర్య మళ్ళీ ఇంటి కొడలేనట్టు. అవును, అయితే అసలు చేతితో ఆ నల్లపూసలు సూర్యమెళ్ళలో వేయకుండా చేస్తే, వేసినా తన మెడలో నిలబడకుండా చేస్తే? అబ్బా, చేస్తే చేస్తే అని సాగదీయకుండా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదమ్మా, ఎటు పెళ్లి రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. ఆ ముసలోడు తీసుకొనొచ్చి ఆ నల్లపూసల దండని చైతూకిస్తాడు. ఆ చైతు హై నా పెళ్లి, హై నా పెళ్లి అని తన మెడలో వేస్తాడు. అది పుట్టుక్కున తెగి నేలన పడిపోతే అపశకునంగా ఫీల్ అవుతారు కదా. ఆ భగవంతుడికి కూడా వీళ్ళిద్దరూ తిరిగి కలవడం ఇష్టం లేదు అని అనుకుంటారు కదా. అయితే ఏం చేద్దామంటావు? ఆ నల్లపూసల్ని ముక్కలు ముక్కల కింద కత్తిరించి వదిలేద్దాం. అది మెళ్ళో వేయగానే పుట్టుక్కున తెగి లటుక్కున జారి కింద పడిపోతుంది. నిజమేనే, లల్లీ బ్యాచ్ కి సెంటిమెంట్లు ఎక్కువ. ఆ సెంటిమెంట్ ని రైజ్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేస్తే వాళ్లే వాళ్ళిద్దరిని కలవనీకుండా చేస్తారు. ముందు తింగర్ ప్లాన్ చేసినా ఈ ప్లాన్ బాగుందని నటకుమారి. ముందు ప్లాన్ ప్రకారం వాళ్ళ ప్రిపరేషన్ లో వాళ్ళని ఉండనివ్వండి, మన ప్రిపరేషన్ లో మనం ఉందాం. అమ్మా ఇటివ్వు. ఏ సూర్యకాంతం, నీ పెళ్లి రోజు జరిపించుకోవడం కోసం మమ్మల్ని బకరాల్ని చేస్తావా? నల్లపూసలు మెళ్ళో వేస్తే ఇంట్లోంచి వెళ్లిపోతానని మమ్మల్ని నమ్మిస్తావా? ఇప్పుడు చెప్తానే నీ పని. అల్లుడు కానీ ఏం చేస్తున్నారండి? దండను 3 ముక్కలు చేద్దామని. రే తింగర్ సచ్చినోడా, దండని తెంపేస్తే సూర్య మెళ్ళో ఎలా వేస్తాం? మనం దండని తెంపేయడం కాదు, దాని మెళ్ళో వెయ్యగానే తెగి కింద పడిపోయేలా చెయ్యాలి. కట్ చేసి చావు. అమ్మా, నువ్వు మా అమ్మ వెయ్యుండి కూడా ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదమ్మా? నేనేం తప్పు చేశాను?
కడుపులో ఉన్న నా బిడ్డని, మా అమ్మని నా చేతుల్లో పెట్టి అప్పుడు నువ్వు ఎటైనా వెళ్ళిపో. నీ కడుపులో ఉంది మా ఇంటి వారసత్వం, మాకే సొంతం. మా కళ్ళు కప్పి నువ్వు 7 సముద్రాల అవతల దాక్కున్నా నీ పొత్తిళ్లలోంచి లాక్కునైనా తీరుతా. అందరూ కలిసి నన్ను మోసం చేశారన్నమాట. కన్న బిడ్డని పొరుట్లోనే నాకు దూరం చేసి అమ్మా జాగ్రత్త. ఇప్పుడు సూర్యకాంతం పెళ్లి రోజు అశుభంగా ఎలా ముగుస్తుందో చూస్తాను. మీరిక్కడే ఉండండి. రండి. నీ మెళ్ళో వేస్తానంటే వద్దంటావేంటమ్మా? మీరు వెళ్ళి తీసుకురండమ్మా. వెళ్ళమ్మా. ఎళ్ళెళ్ళవే, నల్లపూసలు చేతికొచ్చాకుంటుంది సీన్లో మజా. అమ్మా వస్తుంది. పెళ్లి రోజున 3 ముళ్లతో పడిన మీ బంధం ఈ పెళ్లి రోజునాడు ఈ నల్లపూసలతో మరింత బలపడి
శాశ్వతంగా విడదీయలేని బంధం కావాలని ఆ నల్లపూసల్ని నా కోడలి మెళ్ళ వేరా. అమ్మా ఎవరు మీరు? కిడ్నాపర్స్. కిడ్నాపర్సా? ఏయ్, అరవకు. అరిచావంటే గొంతు పిసికి చంపేస్తాను. నీకేం కావాలి? నీ ఫోన్ కావాలి, ఇవా. హలో, చెప్పవే. మాట్లాడుతుంది నీ పెళ్ళం కాదురా, కిడ్నాపర్ని. కిడ్నాపరా? అంటే నా భార్య మళ్ళీ కిడ్నాప్ అయిందా? ఇప్పుడే ఫ్రెష్ గా కిడ్నాప్ చేసాంరా. ఒక 50 కోట్లు ఇస్తే వదిలేస్తాం, లేదంటే చంపేస్తాం. వద్దు, నా భార్య లేకుండా నేను బ్రతకలేను. మీరు అడిగిన డబ్బు ఇస్తాను. ఎక్కడికి రావాలి? 5 నిమిషాల్లో ఫోన్ చేసి అడ్రస్ చెప్తాం, అక్కడికి పంపించు. అలాగే. డబ్బులిస్తే వదిలేస్తారు కదా? మీ ఆయన డబ్బులు ఇస్తాడు కదా? నా కోసం ఆయన ఆస్తి మొత్తం ఇవ్వమన్నా ఇస్తారు. అంతగా ఏముంది నీలో? నేనేం తప్పు చేశాను? నాకు కిడ్నాప్కి ఎలాంటి సంబంధం లేదు. ఈ కిడ్నాప్ కి నీకు ఎలాంటి సంబంధమూ లేదు అని నాకు తెలుసు బాబ్జీ. కాబట్టి నువ్వు సైలెంట్ గా ఉండు. అసలు విషయం ఏంటో నేను బయటికి లాక్కొస్తానుగా. మేము పిలవగానే మా ఇంటికొచ్చి మా పెళ్లి రోజునాడు నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ డిస్టర్బెన్స్లంతా మీకెందుకో, మీరు బయలుదేరండి. అమ్మాయి తీసుకోండి. ఉంటామమ్మా. పదండి ఎస్ఐ గారు, అసలు నేరస్తుల్ని పట్టుకుందాం. కానిస్టేబుల్స్ రండి.
రే చైతు, అసలు ఏం జరుగుతుందిరా? ఆట నాన్న. సూర్య వేట మొదలు పెట్టింది. కానిస్టేబుల్ సార్. అలాగే సార్. అమ్మా సూర్య, చూసావా వీళ్ళెంత పని చేశారో? మీ ఇంటికి ఫంక్షన్ కనొస్తే నన్ను కిడ్నాప్ చేసి మా ఆయనకి ఫోన్ చేసి 50 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపేస్తా అన్నారు. నా ఇంట్లోనే ఉంటూ నా ఇంటికొచ్చిన గెస్ట్ ని కిడ్నాప్ చేస్తావా? డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తారా? మేడం, మీరెందుకు మేడం స్ట్రెయిన్ అవుతారు? వీళ్ళని నాకు వదిలేయండి. స్టేషన్కి తీసుకెళ్లి కొల్లబొడి చేస్తాను. ఏంటండి కొల్లబొడిచేది? మేమేం ఆవిడ కిడ్నాప్ చేయలేదు. ఆవిడ ఫోన్ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతే ఇక్కడికి తెచ్చిపెట్టాము. ఆహా, కళ్ళు తిరిగి పడిపోయిన ఆవిడ మొహం మీద నీళ్లు చెల్లి స్పృహలోకొచ్చేలాగా చేస్తారు కాని ఇలా కట్టేసింది కూర్చోబెడతారు? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా తప్పించుకోవాలని చూడకండి. ఎస్ఐ గారు. మేడం, మీరు ఊ అనండి. ఎక్కడి నుంచే కొట్టుకుంటూ తీసుకెళ్తాను వీళ్ళని. మినిమం 7 ఏళ్ళు. 7 ఏళ్ళైనా శిక్ష వేయించకపోతే నేను ఎస్ఐనే కాదు. పదండి. ఆగండి ఎస్ఐ గారు. పాపం ఈ రంగనాయకకి ఏం తెలీదు. కిడ్నాప్ ప్లాన్ అంతా ఈ పిల్లే చేసింది. నేనా? అవును. స్పృహ తప్పిన నన్ను కట్టేసి మా ఆయనకి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయని ఆయనకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది ఈ పిల్లే. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నీకేమైనా చెత్తవారం ఏంటి? అది కాదే, నిన్ను అరెస్ట్ చేస్తే బయటికి తీసుకురావడానికి నేను బయట ఉండాలి కదా. నువ్వెంత అవకాశవాదివో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. నేను నిజం ఎందుకు చెప్తాను? నేను మీకు నిజం చెప్పి ఆ విషయం సూర్యకి తెలిసి నన్ను జైలుకి పంపిస్తే అమ్మో, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పిల్లక సూర్య చేతుల్లోకి పోయిందన్న విషయం వీళ్ళిద్దరికీ చెప్పకూడదు. బా, ఇప్పుడేం చేద్దాం చెప్పలుడు? నా అంచనా ప్రకారం మనలో ఎవరో ఒకరిని బ్లాక్మెయిల్ చేసి తన గ్రిప్లో పెట్టుకోవాలి. అలా జరగలేదు కాబట్టి సూర్య నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందో చూసుకొని మనం స్టెప్ తీసుకుందాం. అయితే తను నెక్స్ట్ స్టెప్ తీసుకునే వరకు వెయిట్ చేద్దాం. అంతే.